హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఇంకా అందరూ గోరింటాకు అనేది పెట్టుకుంటాం కదా. ఈ గోరింటాకు అనేది ఎందుకు పెట్టుకుంటాము అంటే, మనకి ఆషాఢ మాసంలో వర్షాలు బాగా కురుస్తాయి కదండి. ఈ వాతావరణంలో వచ్చే ఈ మార్పుల వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు ఒంటిలో వేడి అనేది కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఈ వేడిని తగ్గించడానికి అనేది మనం గోరింటాకు పెట్టుకుంటాము అండి. సో మనం ఇలా కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని మనకి ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారండి. సో ఈ గోరింటాకు అనేది బాగా పండాలంటే కొంచెం మనం చింతపండు, పంచదార, పెరుగు కూడా వేసుకుంటే మనకి గోరింటాకు అనేది బాగా ఎర్రగా పండుతుందండి. మీకు వీడియోలో చూపించినట్లు నేను కొద్దిగా వాటర్ పోసి మిక్సీ చేశాను. పెరుగు కూడా వేసి మిక్సీ పెట్టాను అనమాట. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు సావిత్రి గారి గోరింటాకు పాట గుర్తుందా అండి? గోరింటా పూసింది కొమ్మ లేకుండా అన్న సాంగ్. ఈ సాంగ్ మీలో ఎంతమందికి ఇష్టం అండి? ఆ సాంగ్లో గోరింటాకు పండే విధానం గురించి కూడా బాగా చెప్పారండి. చూసారు కదా ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు.